హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు పెసరపప్పుతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత పెసరపప్పుని 4 గంటలు నానబెట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే పిండి జారైపోతుంది. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్టు, మనం ముందుగా రుబ్బుకున్న అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా వేలితో చిన్న చిన్న చిట్టొడియాల్లా రెడీ చేసుకుంటే పెసరొడియాలు రెడీ అయిపోతాయండి. ఇవి ఒక్క రోజులోనే మనకి ఎండిపోతాయి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చాలా ఈజీగా ఒక్క రోజులో ఇలా పెసరొడియాలు అయితే రెడీ చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. ఇవి వడియాల్లాగే కాకుండా మనం కర్రీస్లో కూడా వండుకోవచ్చు. మనం ఎండు చేప, ఎండు రొయ్యలు ఇలా ఏదైనా సరే కర్రీ కూడా వండుకుంటే ఈ పెసరొడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మీకు వేపు కూడా చూపిస్తాను చూడండి. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే కనుక మంచి బ్రౌన్ కలర్లో వచ్చి మంచి టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెసరొడియాలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు.